ఏమైంది పతాల్ రాజు? కిడ్నాప్ కింగ్, ఫ్యూచర్ ఎమ్మెల్యే. అక్క గోవా పారిపోతుంటే పట్టుకొచ్చినాం అక్క. లేదు దీది, మేమే వచ్చినాం. కోటితో గోవా ఎందుకు? అమెరికా జానా థా. ఇప్పుడు చెప్పు, కానీ ఆలోచించి. నెక్స్ట్ టైం గురి తప్పదు. చూడు పరా, మాకేం తెలియదు. మా పని మీద మేము ఉంటే ఇక వీళ్ళే వెన్నెల కిషోర్ ని పరిచయం చేసిరు. అవునక్క, ఈ ప్లాన్ ఇచ్చింది కిషోర్ గాడు. ఆల్రెడీ పర్సెంటేజ్ కూడా మాట్లాడేసుకున్నాడు. పైగా ఈ ప్లాన్ గురించి ఎవరికి తెలియదని చెప్పాడక్క. ప్రామిస్ అక్క. కానీ ఫరాకి తెలిసిపోయింది కదా. అబ్ క్యా కరోగే తుమ్ లోగ్? కనీసం మీరు లేడీస్ అయినా మాఫ్ కర్తీ థీ. కానీ ఇంతమంది మగాళ్ళు ఫరాని మోసం చేసి తప్పించుకోవడమా? ఏ నహీ చలేగా. ఇప్పుడు ఒకటే దారి. ఎలాగైనా నా డబ్బులు తెచ్చి ఇవ్వండి, లేకపోతే ఫస్ట్ గ్యాంగ్ రేప్ అవుతారు, ఆ తర్వాత గ్యాంగ్ మర్డర్ అవుతారు. ఫస్ట్ మీతోనే స్టార్ట్. ఫరాక్క గల్తీ సే ఫ్యామిలీ హో గయా. జీ గల్తీ సే మిస్టేక్ హో గయా. మీ డబ్బులు అయితే పోయాయి కానీ కానీ ఒక ఐడియా ఉంది, దాంతో అందరికి డబ్బులు వస్తాయి. అవునక్క, ఇది చాలా షాప్. ఒకసారి వినండి అక్క ప్లీజ్. ప్లీజ్. అవునక్క, చెప్పు, ఏంటి ఆ ఐడియా? నేనెప్పుడు యాద్ చేస్తా మిమ్మల్ని. మీరే మా మీద భరోసా ఉంచారు. రాజా, ఎంత తీయన మాటలు మాట్లాడకు. పుల్లారెడ్డి స్వీట్లు నీకు సూట్ కావు. నన్నెందుకు పిలిపించావో చెప్పు. వెన్నెల కిషోర్ కామెడియన్ కిడ్నాప్ అయ్యాడు. అమ్మని మమ్మీ, ఇది నేను ముందే అనుకున్నా. నాకు తెలియకుండా ఈ పని చేసేంత మగాడెవడా అనుకున్నా. కానీ ఓ విషయం మాత్రం మర్చిపోయా. ఈ పని వాడది మాత్రం చేయగలదని. నీ దగ్గరే ఉన్నాడనమాట. మీ మీద రెస్పెక్ట్ తో ఫస్ట్ మీకే చెప్తున్నా. ఎంత కావాలి రాజా? మీకు తెలియంది ఏముంది? స్టోరీ అంతా తెలిసిపోయి ఉంటుంది కదా. హమే ఖుష్ కరో और డెలివరీ లే జాओ. అమౌంట్ చెప్పు. 2 ఇవ్వండి. 2 చాలా కష్టం, 1 ఇస్తా. ठीक है, ఫైనల్ గా 1 కోటి ఇవ్వండి. కేడీ ఫరా, కిలాడీ ఫరా, నీతో గెలవటం చాలా కష్టం. రేయ్ సార్, డబ్బులు ఇవ్వండి, డెలివరీ తీసుకోండి. అలాగే సార్. ఫరా రాజా, ఈ బిజినెస్ ఎలాంటిదో నీకు బాగా తెలుసు. ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకో, బీట్ గవార్, ఇడ్లీ మే సాంబార్, చక్కెర మే బార్. మీ గురించి తెలిసి కూడా ఎలా మోసం చేస్తా. థ్యాంక్ యూ ఫరా. ఐ లవ్ యూ రాజా. రాజా. హలో సార్. కిషోర్ రాజా, ఐ లవ్ యూ రాజా. కూర్చో. ముందు మీరు కూర్చోండి సార్. మీరు సార్ ప్లీజ్. వెన్నెల కిషోర్, నీకు హీరోయిన్స్ అందరు తెలుసుగా? తెలుసు సార్. అనుష్క, మిర్చి, క్లోజా. అవును సార్, మంచి హైట్ అమ్మాయి. చొట్ట పొగల తాప్సి. తాప్సీతో దరువు చేశాను సార్. దరువు సినిమా చేశాను సార్. చేశావా? చేసావన్న దానికి చూసావన్న దానికి ఇంత తేడా ఉంది. అవును సార్. మరి ఇలియానా తోటి జులై సినిమా చేశాను సార్, కానీ ఓన్లీ హాయ్ చెప్పింది సార్. క్లోజ్ కాదు. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16. చీటికి వెరీ గుడ్ సార్. ముమైత్ ఖాన్. అవును సార్. క్లోజా కాదు సార్. ఏమయ్యా నువ్వు ఇండస్ట్రీలో ఏ అమ్మాయి నా క్లోజ్ కాదని చెప్తావు? సార్, హీరోయిన్స్ కామెడీలతో క్లోజ్ ఉండరు సార్. ఉండరా? ఉండరు సార్. విలన్స్ తో క్లోజ్ ఉంటారా? భయపడతారు సార్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో క్లోజ్ ఉంటారా? హీరోలతో ఉంటారా? సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ తో బాగా క్లోజ్ ఉండాలంటే హీరో అవ్వాలి. డెఫినెట్లీ సార్. అన్న క్లోజ్. సరే వెళ్ళు, పొద్దున్నే కలుద్దాం. సరేనా? భయ్యా,
అది ఏంటి డోర్ లాక్ చేసుకోలేదు ఏంటి అంటే నేను పారిపోయే ఛాన్స్ ఉంది కదా. నువ్వు పారిపోతే మా కుక్కలకి ఎక్సర్సైజ్ తప్ప ఎవరికి పెద్దగా ఉపయోగం ఉండదు. అయినా నువ్వు ఎందుకు పారిపోవాలని ఆలోచిస్తున్నావు? కరెక్టే. రేపు పొద్దున్నే నీ డబ్బులు వస్తాయి. అవును. హ్యాపీగా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సరే పోయి రెస్ట్ తీసుకోపో. సరే. ఈ టార్చర్ ఏందో, ఆ కొట్టుడు ఏందో, ఆ రాడ్లు చేంజ్ చేయడం ఏందో, ఈ కుక్కలేంటో. ఆ ప్రొడ్యూసర్ గారు నా 50 పైసా ఇవ్వడు. నేను ఇక్కడే ఉండిపోతాను. ఏం పాడు ఈ అవన్న కర్మ. చచ్చే అరే నీ వెన్నెలకేశ్వర్గా నీ పరిస్థితి ఏంట్రా? అమ్మా కలనా? సెక్యూరిటీ అరే ఏమైంది 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 ఇతనికి? ఏమైంది? హార్ట్ అటాక్ భయ్యా, హార్ట్ అటాక్ అంట. శంకరన్నకి ఫోన్ చేయ భయ్యా. హలో, మన విఐపి పార్టీ పడిపోయాడు. హార్ట్ అటాక్ అనుకుంటా సార్. ఏం మాట్లాడుతున్నావు రా పిచ్చి సన్నాసి? ఎప్పటికే వాడి మీద ₹1,00,00,000 ఖర్చు పెట్టాను రా. ఒరే వాడికేం కాకూడదురా. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. రండి తీసుకురండి. డ్రైవర్ డ్రైవర్ అమ్మో వీణి అంబులెన్స్ ఎక్కించుకోండి రా. ఆయన కిడ్నాప్ అయినప్పటి నుంచి నేను టార్గెట్ పెట్టుకున్నా. నా 1,00,000 కోటర్లు నాకు కావాల్సిందే. ఆ ప్రొడ్యూసర్ వచ్చి నాకు 2 కోట్లు ఇచ్చే వరకు నేను తీసుకెళ్లారా? నేనే కాదురా, మీరు కూడా తీసుకెళ్ళడానికి ఫీల్ అయ్యి జరగండి. ఆ ప్రొడ్యూసర్ రావాలి, నాకు 2 కోట్లు ఇవ్వాలి, నేను 1,00,000 కోట్లు తాగాలి. Cheers guys. రేయ్ ఇప్పుడు ఏం చేస్తావురా ఈ డబ్బులతో? రిచ్ గా మంచి కార్ కొనుక్కుంటాను రా. అక్కడ నుంచి నా ప్రియ దగ్గరికి వెళ్ళి దాన్ని పికప్ చేసుకుని సిటీ అంతా జామ్ జామ్ అని తిరిగి ఫుల్ ఎంజాయ్ చేస్తాను. రే నువ్వు మాట్లాడటం మానేసినట్టుగా ప్రియతో? నాకు ఇంకా దాంతో ఏం పని ఉంటుందిరా. ఓకే, నా లైఫ్ మొత్తం వేగస్, ఆమ్స్టర్డామ్ వీసా రాగానే. అవునా? రేయ్ నీ పరిస్థితి ఏంట్రా? రేయ్ హలో, నే వాట్స్ యువర్ ప్లాన్? మనందరం హ్యాపీగానే ఉన్నాం కానీ పాపం కిషోర్ భయ్య పరిస్థితి ఎట్లుందో ఏమో. రేయ్ మళ్ళీ సెంటిమెంట్ మొదలెట్టు. ప్లాన్ ఇచ్చింది ఆడే కదా, ఆడు దొబ్బించుకుంటాడు. నీకెందుకురా? రే సిగ్గుగా అనిపించట్లేదు అలా మాట్లాడడానికి నీకు? అరే అసలు ఆడిచ్చిన ప్లాన్ వల్లే కదా మనం ఇలా ఎంజాయ్ చేస్తున్నాం డబ్బులు వచ్చి. అరే కష్టాల్లో ఉన్న మనిషిని అలా వదిలేయటం కరెక్ట్ కాదురా. మెంటాలిటీ మార్చుకోలేదు అసలు నువ్వు ఇంకా. రేయ్ ఈ సొల్లు నాకు చెప్పకండి రా. వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అంత ప్రేమ ఉంటే మీరే వెళ్ళి విడిపించుకోండి. రేయ్ నేను వెళ్తున్నాను. చెత్తగా ఏం మాట్లాడుతున్నాడు? బిల్ ఆల్రెడీ కట్టేశాను. బాయ్. ఎక్కడ్రా వీడు? వెతుకు. ఎక్కడరా ఆ కిషోర్ గారు? ఎక్కడా పారిపోయాడు అన్న. అంబులెన్స్ మాత్రం ఇక్కడే వదిలిపెట్టాడు. అట్టెట్ట పారిపోతాడు రాజా? ఇప్పటిదాకా మన దందాలో ఎవడైనా పారిపోయాడ్రా? అరే ఈ విషయం బయటకు వస్తే శంకర్ బాబుకి మార్కెట్ లో ఇజ్జత్ ఉంటుందిరా. అరే కోటిన్నర నువ్వు ఇస్తావా? ఎన్ని సంఖ్యలు నాకితే 1.5 సంపాదిస్తాను రా. ఏరా నీ బాబు ఇస్తాడా? నీ అమ్మ ఇచ్చుద్దా? చెప్పు బే. మాట్లాడవేరా? చూస్తావేరా? మాట్లాడండి రా. చెప్పు రాజా, మాట్లాడండి రా. ఏదో ఒకటి మేనేజ్ చేద్దామన్నా. మేనేజ్ చేస్తావా? ఎలా మేనేజ్ చేస్తావురా? ఇది నా ఇజ్జత్కి సవాల్ రా. మార్కెట్ లో నా ప్రెస్టీజ్ అంతా బట్టకచ్చిపోయిందిరా. ఒరేయ్ వాడు నాకు కావాలి. వెళ్ళి పోలీసులతో మాట్లాడండి. ప్రతి చెక్ పోస్ట్ చెక్ చేయండి, ప్రతి బండి చెక్ చేయండి. హైదరాబాద్ లో ఏ ఊరున్నా సరే సాయంత్రం వాడు నా ముందుండాలా. వాడు లేడా? వాడు డెడ్ బాడీ నాకు కావాలి. వాడు డెడ్ బాడీ.